మందారం మొక్క చూసారా? ఈ టెర్రస్ మీద కోకోపిట్ వాడకుండా నేను కేవలం వరి పొట్టుతో సాయిల్ మిక్స్ చేసి మందార మొక్కను ప్రాపగేట్ చేశానండి. అది ఈరోజు ఎలాగో ఏంటో చూద్దాము. చూడండి, చాలా పొడి పొడిగా ఉంది, చాలా హెల్దీగా కూడా ఉంది. మందార మొక్కను చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరూ ఎలాగా మిద్దె తోట ప్రాపగేట్ చేస్తున్నారు, అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటాను. నేను కూడా ప్రాపగేట్ చేస్తున్నాను, మీకు కొన్ని హార్వెస్ట్ అయ్యి చూపిస్తున్నాను కదండి. అందరూ ఫాలో అవుతున్నారా? నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఫాలో అవ్వాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసి, అంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నాను కానీ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి. కొంతమంది అట్లా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, పర్సనల్గా కూడా తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మీ గార్డెన్ పిక్స్ కానీ ఇంకా పర్సనల్గా ఏమైనా నాతో టచ్లో ఉండాలన్నా అక్కడ టచ్లో ఉండొచ్చండి. అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే, మిద్దె తోటని ప్రాపగేట్ చేయడం చాలా కష్టమని చాలామంది అంటుంటారండి. చాలా చోట్ల నేను విన్నాను కూడా. ఎందుకంటే అన్నీ కొనాలి, కుండీలతో పాటు వర్మీ కంపోస్ట్లు, ఎట్లయినా నేల మీదతో పోల్చితే ఇది కొంత ఖర్చుతో కూడుకుంది. కానీ ఆ ఖర్చును మనం తగ్గించుకునేందుకు నేను ఏం చేశానంటే, కుండీలు బదులుగా పెరుగు బకెట్లు, అంటే తక్కువ, అంటే 5 kgs పెరుగు చూడండి 15 రూపీస్ దొరుకుతుంది. ఆ విధంగా నేను తక్కువ రేట్లో తీసుకొచ్చి మెయింటైన్ చేయడం అయ్యింది. కోకోపిట్ అనమాట. ఈరోజు కంటెంట్ ఏంటంటే, మనం కోకోపిట్ కంపల్సరీగా వాడతాం, ఎందుకంటే వెయిట్ ఉండకూడదు, కుండీల్లో మట్టి బరువు ఉండకూడదని. అయితే నేను ఈసారి కోకోపిట్ బదులుగా వరిపొట్టుతో నేను కాస్త ట్రై చేశానండి. వరిపొట్టు ఏంటంటే కోకోపిట్ కంటే చాలా చాలా తక్కువ లైట్ వెయిట్గా ఉంటుంది, చేస్తే బాగుంటుందండి. అలా నేను ఒక 2 ప్లాంట్స్ పెట్టాను, బాగానే వచ్చినాయి. ఈ సాయిల్ మిక్సింగ్కి మనము మట్టి ఒక 4 వంతులు తీసుకోవాలండి. అంటే 40% తీసుకోవాలి, ఒక 20% ఏమో వరి పొట్టు తీసుకోవాలంటే చాలా తేలికగా ఉంటుందని చెప్పాం కదా. దానికోసమని నేను ఒక చిన్న డబ్బా తీసుకున్నానండి. ఆ డబ్బాతో తీసుకుని మెజర్మెంట్ చేస్తున్నాను. ఇదేమో పశువుల ఎరువు బదులుగా నేను మేకల ఎరువు, పోయినసారి ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది, మేకల ఎరువు తీసుకొచ్చాను కదండి. అది మామూలుగానే ఎప్పుడు కలిపే మిశ్రమంలాగే ఒక 30% అది తీసుకున్నాను. 40% మట్టి, 20% ఏమో వరిపొట్టు, ఇంకా 30% ఏమో ఎరువు, ఇంకా 10% ఏమో మనం కొద్దిగా ఎరువు వేపపిండి అండి. ఇదేమో గ్రోమోర్, ఆర్గానిక్ గ్రోమోర్ అని నేను తీసుకొచ్చాను చూసారు. అది ఇసుక కలిపి ఒక 10%, వేపపిండి ఇసుక గ్రోమోర్ కలిపి ఒక 10% తీసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇప్పుడు నేను మొక్కలకు పెడతానండి. మట్టి కూడా నేను బయట నుంచి తెప్పించానండి. మా ఏరియాలో అంతా బ్లాక్ సాయిల్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ మొక్కలకు బాగానే ఉంటుంది కానీ కింద బాగుంటుంది కానీ పైన పాట్స్కి బాగోదండి. అందుకని నేను తీసుకొచ్చాను. ఇదంతా కూడా బాగా నేను అగ్రికల్చరల్ టూల్ ఉంది కదా, దాంతో బాగా కలిపి అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండల్లా ఉంటే మెత్తగానే ఉన్నాయిలేండి, ఎర్రమట్టివి. అవి మొత్తం చిదుపుకుని బాగా మిక్స్ అయ్యేటట్లుగా చేసుకుని మనం పాట్ మిక్సింగ్ చేసుకోవడమేనండి. కోకోపిట్ బదులుగా మనం వరిపొట్టు వాడుతున్నాము. ఇదంతా కూడా మీరు ట్రై చేయండి, సక్సెస్ఫుల్గానే వస్తుంది. ఎందుకంటే అది కూడా కాస్ట్లీ కదా, బయట 400 రూపీస్ అట్లా అవుతుందండి, ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్లీ. ఇప్పుడు నేను దీన్ని 10 లీటర్ల పెరుగు బకెట్లు నేను తీసుకొచ్చాను కదా, ఇది దాంట్లోకి కొబ్బరి పెంకులు కానీ లేకపోతే ఏమన్నా పెంకులు అలాంటివి ఏమైనా ఉండపెట్టి పాట్ మిక్సింగ్ నింపుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ మందారం తీసుకొచ్చాను, అది పాట్ చేసుకున్నాను, రీపాటింగ్ చేసుకున్నానండి. అది చేశాను చూసారా. చేసి ఈ విధంగా మనం వాటర్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడైనా నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కని రీపాట్ చేసిన తర్వాత ఎండలో పెట్టకూడదండి. ఒక 2 days నీడలో ఉంచిన తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. మందార మొక్క, ఆరెంజ్ కలర్ మందార మొక్క అండి. ఇది ఈ విధంగా ప్రాపగేట్ చేశాను. ఇది వరకు నేను పచ్చిమిర్చి మొక్కలు 2 చేశానని చెప్పాను చూసారా. ఇదిగోండి, ఇప్పుడే పూత కూడా వస్తుంది. ఇదొకటి అదొకటి నేను వరిపొట్టు ఇట్లా మేకల ఎరువు కలిపి చేశానండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు మీరు కామెంట్స్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.